విద్య స్కూల్కి రావడం లేదు, ఎందుకని? తను స్కూల్ మానేసింది. మా చెల్లి ఇంకా చదువుకోదు. రేపు వస్తానని చెప్పిన నువ్వు వచ్చి నాకు పాఠాలు చెప్పుంటే నేను నీ ముందు ఈరోజు దోషిలా నిలబడేవాణ్ణి కాదేమో విద్య. నువ్వు అనుకున్నట్టు మా అమ్మకి నేను మాస్టర్ని కాదన్న నిజం తెలీదు. నేను బాగా చదువుకోవాలని, మా నాన్నలా మాస్టర్ అవ్వాలని మా అమ్మ కోరిక. నాకు చదువు అంటే పెద్దగా ఇష్టం లేకపోయినా అమ్మ కోసం కష్టపడి బీఈడీ వరకు వచ్చాను. బీఈడీ పాస్ అవుతాను, అమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తాను అనుకున్న టైంలో మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. అమ్మ కోలుకునే లోపే నా ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను. అమ్మకి ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఇంటికెళ్ళే లోపే నేను పాస్ అయి ఉంటానని అమ్మ అందరికీ స్వీట్లు పంచుతుంది. అప్పుడు అమ్మకి నిజం చెప్తే ఎక్కడ నాకు దూరం అవుతుందోనని భయం వేసింది. పాస్ అయ్యానని అబద్ధం చెప్పాను. 3 ఏళ్లుగా అమ్మకు నిజం తెలియకముందే బీఈడీ పాస్ అవ్వాలని ట్రై చేస్తున్నాను, కానీ పాస్ అవ్వలేకపోతున్నాను. అనుక్షణం ఎక్కడ అమ్మకు నిజం తెలుస్తుందోనని భయపడుతూ బతుకుతున్నాను. ఇంతలో నీ పరిచయం, నీ మీద ప్రేమ మొదలయ్యే. నీకు నిజం ఒకసారి చెప్తేనే నా చెంప చెడు అనిపించా. మాస్టర్ని చేసుకోవాలనుకున్నా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ప్యూన్ని చేసుకున్నావు. మా అమ్మకి నేను మాస్టర్ని కాదన్న నిజం తెలీదు. ఆ మోసం కూడా మా అమ్మని బతికించుకోవడం కోసమే చేస్తున్నాను. నన్ను నమ్ము విద్య. ఏంట్రా ఇద్దరూ అలా తినకుండా ఆలోచిస్తున్నారేంటి? ఏం లేదత్తయ్య. తినండి. అమ్మా, అన్నపూర్ణ పిన్ని వాళ్ళకి బ్లౌజులంటే ఎప్పుడవుతాయి? నిన్న నన్ను అడిగింది. రేపటికి అయిపోతాయని చెప్పు. అలాగే అమ్మా. సరే. అత్తయ్య,
చూస్తుంది నిజమేనా? గణపతి మాస్టర్ కాదని తెలిస్తే అక్కకి గుండె ఆగిపోతుందనుకున్నానే, అదేం జరగలేదు. అందరితో గొడవ పడుతుందనుకున్నాను, కానీ కూల్గా టీలు కాఫీలు తీసుకుని వచ్చి మరీ ఇస్తుంది. గణపతి కూడా ఏం జరగనట్టు ఉన్నాడేంటి? ఏంటి నిధి, ఏదో టెన్షన్గా ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం లేదు, నేనొకటి జరుగుతుందనుకున్నాను, అది జరగలేదు. ఎందుకు జరగలేదు అని ఆలోచిస్తున్నాను. అసలు నువ్వేమనుకున్నావు? ఏం జరగలేదు? అదే పెద్ద కథలే, నీకు టైం వచ్చినప్పుడు చెప్తాను. మీ బావగారు అలా అబద్ధం చెప్పడానికి ఒక కారణం ఉంది. ఏంటక్క అది? అది మా అమ్మకి నేను మాస్టర్ని కాదన్న నిజం తెలీదు. ఆ మోసం కూడా మా అమ్మని బతికించుకోవడం కోసమే చేస్తున్నాను. నన్ను నమ్ము విద్య. అత్తయ్య గారిని బ్రతికించుకోవడం కోసం అబద్ధం చెప్పారు, కానీ నన్ను మోసం చేయాలని కాదు. అవునా అక్క? అవును చెల్లి, నాన్నగారికి కూడా చెప్పకు. నాన్నకు కూడా ఆరోగ్యం బాలేదు కదా, ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. నిజమే అక్క. నిధి, ఇవి చేతులు కాదు కాళ్ళనుకో. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఎవరికి చెప్పకు, సరేనా? ఏంటక్క అలా అంటావు? నేను అలా చెప్పేదాన్ని అయితే నాకు నిజం తెలిసిన మరుక్షణమే అందరికీ చెప్పేదాన్ని కదా. కానీ ఎవ్వరికీ చెప్పలేదు అంటే మీ అందరి గురించి ఆలోచించే కదా. రాత్రి నిన్ను కలిసి ఏం జరిగిందో అడుగుదాం అనుకున్నాను రా, కానీ కుదరలేదు. నేనేమైంది? మావయ్య, అది ప్రేమని కురిపిస్తూ నటిస్తూ మీరు మాస్టారు అని నన్ను భలే మోసం చేశారు. కానీ మీరు చేసిన మోసాన్ని మాత్రం భరించలేకపోతున్నాను. మా అమ్మకి నేను మాస్టర్ని కాదన్న నిజం తెలీదు. ఆ మోసం కూడా మా అమ్మని బతికించుకోవడం కోసమే చేస్తున్నాను. నన్ను నమ్ము విద్య. మా అమ్మకి మాత్రం నేను మాస్టర్ని కాదనే నిజాన్ని చెప్పకు విద్య. అమ్మయ్యా, అయితే మొత్తానికి విద్య అర్థం చేసేసుకుందనమాట. అవును మావయ్య, కానీ ఈ నిజం అమ్మకి తెలిసిపోతుందేమోనని చాలా భయంగా ఉంది. ఇంకేం రోజులురా, నువ్వు బీఈడీ పరీక్షలు పాస్ అయ్యే వరకే. టెన్షన్ పడకు, అంతా మంచి జరుగుతుంది, సరేనా? అదే నమ్మకంతో ఉన్నాను మావయ్య. అంత బాగుంటుంది. ఎదుర్రా. గణపతి, వెళ్ళరా. పాపం విద్య మనసు నిండా బాధ నింపుకుని గుండెను రాయించేసుకుని నిలబడింది. అక్క, నువ్విలా నిజం చెప్పలేక నీలో నువ్వు నలిగిపోతుంటే నా మనసుకి ఎంత ఆనందంగా ఉందో.
అదేంటి ఆ ఇంట్లో మీకు వాటా ఉంది కదా. అదొకప్పుడు అప్పుడు వాళ్ళ ఇంటి మీద పడినప్పుడు మా నాన్నకి ఏ సంబంధం లేదని బయటకు వచ్చేసాడు. అప్పుడు మీ నాన్న వద్దన్నాడు, ఇప్పుడు నువ్వు కావాలంటావు. ఇప్పుడు నాది అంటే ఎలా కుదురుతుందక్క? ఆ రోజు మీ నాన్న చెప్పింది మాట మాత్రమే, ఆస్తి అక్కర్లేదు అని కాగితం రాసివ్వలేదు కదా. నిజమే. అందుకే చెప్తున్నాను, ఆ ఇంట్లో నీ వాటా నీకు కావాలంటే కోర్టు నుంచి నోటీసులు ఇచ్చావనుకో, నీ వాటా నీకొస్తుంది. వాళ్ళు మా నాన్నే వద్దన్నాడు అంటే? కోర్టుకి కావాల్సింది మాటలు కాదు, సాక్ష్యాలు. ఇప్పటికీ ఆ ఇంట్లో నీకు వాటా ఉన్నట్టు పత్రంలో ఉంది కదా, అదొక్కటి చాలు. అంత తెలివైన మా నాన్నకి ఆ విషయం తెలిసినా గానీ ఈ ఐడియా ఎందుకు రాలేదు? మీ నాన్నకి రాకపోయినా నాకొచ్చింది కదా. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది చెయ్యి చాలు. సరే, అలాగే చేస్తాను. ఏంటి అలాగే చేస్తానని మౌనంగా అంటున్నావు? నీకు జరిగిన అవమానానికి ఇది నీకు మంచి అవకాశం. నీకు జరిగిన అవమానానికి నీకు బాధగా ఉందో లేదో గాని నాకు చాలా బాధగా ఉంది. అరే, ముందు విద్యని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అంతా అయ్యింది అనుకుంటే ఆ విద్య నాకు మాస్టారే కావాలని వాణ్ణి చేసుకుంది. సరే, చిన్న కూతురు నిధినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఆ మాట మీదైనా నిలబడ్డా? అది కూడా లేదు. నిన్ను నీ ఆస్తిని చూసి ఏ అమ్మాయైనా నిన్ను పెళ్లి చేసుకుంటుంది. కాని ఆ ఇంట్లో ఒకరికిద్దరూ నిన్ను కాదని అవమానించారు. అలాంటి వాళ్ల మీద పగ తీర్చుకునే అవకాశం ఇప్పుడొచ్చింది. సరిగ్గా వాడుకుంటే ఆస్తి వస్తుంది, నీ పగ తీరుతుంది. ఇంతకాలం నాకు ఈ ఆలోచన రాలేదు. ఇప్పుడు ఆలోచన వచ్చింది, అవకాశం వచ్చింది. వాళ్ళని వదిలిపెట్టను. అలా అని నువ్వు వాళ్ళని ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఇల్లు ఖాళీ చేయించి వీధిన పడేస్తే చాలు. కళ్ల ముందు నిన్ను అవమానించిన వాళ్ళు కష్టపడుతుంటే అది చాలు కదా. ఎంటనే నోటీసులు ఇప్పిస్తాను, ఆ ఇల్లు ఖాళీ చేయిచ్చేస్తాను. రే, తమాషాలు కాదురా. నేను చెప్పింది నువ్వు చేయలేదంటే నేను చేయబోయేది అదే. చెప్తున్నాను కదా సార్, వెళ్ళి చెప్పండి. స్కూల్ వదిలేక కాదు, ఇప్పుడే వెళ్ళి చెప్పండి. ఏంట్రా అరుస్తున్నావు? నిజం నీ భార్యకు తెలిస్తే ఈ కొత్త కాపురం ఎక్కడ కూలిపోతుందో అని ఆలోచిస్తున్నా. నిజమేంటో నా భార్యకి తెలిసాక కొత్తగా మీరిప్పుడు చెప్పడం ఏంటి సార్? మీ ఆవిడకి తెలిసిపోయిందా? అంటే ఇప్పుడు మీ ఆవిడ నీతో లేదా? వెళ్ళిపోయిందా? అందుకేనా ఈ కోపం? ఆ కారణం చూపించి మీరు నన్ను భయపెట్టారు, నేను భయపడ్డాను. కానీ నా భార్య అపార్థం చేసుకోలేదు, అర్థం చేసుకుంది. ఇంత మోసం చేసామో తెలుసు కూడా అర్థం చేసుకుందా? భార్య భర్తలా కాకుండా బిడ్డ తప్పుల్ని క్షమించే తల్లిలా ఆలోచిస్తే ఎలా ఉంటుందో నా భార్యను చూశాక తెలిసింది సార్. నేను చెప్పిన అబద్ధం వెనుకున్న అవసరాలు తెలుసుకున్న తర్వాత తల్లి సంతోషం కోసం బిడ్డ తప్పు చేసినా అది తప్పు కాదు అని నన్నే ఓదార్చింది. నా భార్యకి చెప్తానని ఇందాక నన్ను బెదిరించారుగా, వెళ్ళి చెప్పండి. నా భార్య దేవత సార్, అందుకే నా అవసరం అర్థం చేసుకుని ఈ నిజాన్ని మా అమ్మకి తను కూడా చెప్పనని మాటిచ్చింది. ఇంకా మా ఇంట్లో నిజం తెలియంది మా అమ్మకి. ఇప్పుడు మా అమ్మకు వెళ్ళి నిజం చెప్తాను అంటారా? ఇంతకాలం నా భార్యకి చెప్తా అన్నారు, ఇప్పుడు మా అమ్మకు చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తారా? ఇదంతా ఎందుకు సార్? డబ్బు కోసమే కదా. మా అభిమానాన్ని మీ అవసరానికి వాడుకోవాలని చూసేది, నన్ను బెదిరించేది డబ్బుల కోసమే కదా. తీసుకోండి సార్, తీసుకోండి. ఇంకా ఎంతకాలం ఇలా చేస్తారో చెయ్యండి. నన్ను క్షమించరా గణపతి. పిల్లలకి బుద్ధి చెప్పాల్సిన గురువు స్థానంలో ఉండి కూడా
నా అప్పుల కోసం, నా వ్యసనాల కోసం ఇంతకాలం మీ అమ్మ మీద నీకున్న ప్రేమను వాడుకున్నాను. నిజం తెలిసినా నిన్ను నీ భార్య అర్థం చేసుకున్న తర్వాత కూడా నలుగురికి బుద్ధి చెప్పాల్సిన నేనింకా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నా నన్ను మనిషి అనరా? ఏంటే నేను దారికొస్తానా? మీరు నేనిప్పుడు చెప్పేదానికి మీరందరూ కలిసి గోదావరి ఎత్తుక్కోవాలి, సరేనా? ఇవిగో వీటిని కోర్టు నోటీసులు అంటారు. ఇందులో సారాంశం ఏంటంటే గణపతి, ఈ ఇల్లు మన తాత ఆస్తి కాబట్టి మీ అందరికీ ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది అని కోర్టు ఇచ్చిన తీర్పు. అట్ట అవుతురా? అందుకే మా అయ్యా చదువుకోమనేది. విఘ్నేష్, నీ చిన్నప్పుడే మీ నాన్న ఈ ఇంటితోనూ ఉన్న అప్పులతోనూ ఎలాంటి సంబంధం లేదని అప్పులన్నీ మా మీద వదిలేసి వెళ్ళిపోయాడు. డబ్బులన్నీ మీ నాన్న తినేస్తే నేను నా పిల్లలు పస్తులుండి పుస్తెలమ్మి పనులు చేసుకుంటూ పిల్లల్ని పెంచుకున్నాను. నువ్విప్పుడు ఇలా మాట్లాడడం చాలా తప్పు. ఈ ఇంట్లో మీకెలాంటి హక్కు లేదు. అవును, ఇంటికెళ్ళి నీ బాబుని అడుగు, జరిగింది చెప్తాడు. చూడు మాయ్యా, అన్న మీద ప్రేమతోనో అన్న పిల్లలకి నిలువ నీడుండదనో మా నాన్నప్పుడు బాధపడి మంచి మనసుతో వదిలేసుంటాడు. కానీ నాకంత మంచి మనసు లేదు. ఇదిగో కొద్దో గొప్ప ఈ సుబ్బుగాడి మీద ఉండేది. ఈడు నన్ను మోసం చేశాడు. నేను పగబట్టిన త్రాచు లెక్క కసి తీరా కాటేస్తూనే ఉంటా. కాబట్టి ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఇంటి విలువలో నా వాటా కింద రావాల్సిన 20 లక్షలు ఇస్తే మీరు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. అప్పుడు ఇల్లు మీకే ఉంటది. కోర్టు ఆర్డర్ గురించి చెప్తున్నాను. ఉన్న పళంగా ఖాళీ చేయాలని కోర్టు ఆర్డర్. చెయ్యం రా, ఖాళీ చెయ్యం. ఏం చేసుకుంటావు చేసుకోపా. నేనేం చెయ్యను. ఈ ఆర్డర్ తీసుకెళ్లి పోలీసులకి ఇస్తా, వాళ్ళే వచ్చి ఖాళీ చేపిస్తారు. ఏదో గొడవ జరుగుతుందని బయటకు వచ్చి ఊళ్ళో జనం అందరూ చూస్తారు. మీ పరువే పోతుంది. అలా కాకుండా ఇప్పుడే గుడ్డు సప్పుడు కాకుండా వెళ్ళిపోతే మీకే మంచిది. అయ్యో, ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? విఘ్నేష్ బాబు పెద్ద మనసు చేసుకుని డబ్బులిస్తానంటున్నాడు కదా, అతనికి రాసిచ్చేయండి. ఇంకేం ఆలోచిస్తారమ్మా? ఆ డబ్బులు తీసుకుని మాతో పాటు
ఊళ్ళో వాళ్ళకి ఇవ్వాల్సిన అప్పులు తీర్చేయండి. అయ్యో, మీ అప్పు తీరుస్తానంటే నేను ఇంకో 5 లక్షలు ఎక్కువేసిస్తాను బాబాయ్. చూడండి అబ్బాయి ఎంత మంచోడో. అవును, నేను చాలా మంచోడిని, చాలా చాలా మంచోడిని. చూడండి, పోయినసారే మీ అందరినీ 6 నెలల సమయం అడిగాం, సరే అన్నారు. మళ్ళీ ఇప్పుడేంటి? అప్పుడు ఈ ఇల్లు పూర్తిగా మీదే అనుకున్నాం, ఇప్పుడు సగం అని తెలిసింది. ఇంకేం నమ్మకంతో ఉంటాం? చూడండి, మేము ఎక్కడికి పారిపోం, మీ అందరి అప్పులు తీరుస్తాం. వాళ్ళ సంగతి తర్వాత, ముందు నా సంగతి తేల్చండి. పున్నమేళ పప్పు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే గమ్యం గందరగోళం. అయినా ఇల్లు మన చేయి దాటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళలేదు అత్తయ్య. ఏదో ఒకరోజు మన ఇల్లు మన చేతికి వస్తుంది. అందులో మునుపట్ల అందరం కలిసి ఉండే రోజు త్వరలోనే వస్తుంది. ఆ ఇల్లు నా ప్రాణం. నా ప్రాణాలు అడ్డు వేసినా ఆ విధవుల చేతిలోకి వెళ్లకుండా అడ్డుకుంటాను. అక్క, అంత నమ్మకం ఉన్నదానివి మరి ఇంకెందుకక్క బాధపడతావు? ఓ, అర్థమైంది. మన సుబ్బుగాడు మనకి దూరంగా ఉన్నాడానా? నాకు తెలుసక్క, ఆయన చూడకుండా నువ్వు ఉండలేవని నాకు తెలుసు. అది నిన్నటి వరకు రా శ్రీశైలం. కుటుంబం కష్టంలో ఉంటే కుటుంబంతో లేనివాడు కొడుకెలా అవుతాడు? చనిపోయినప్పుడు కొరివి పెడితే కొడుకైపోడ్రా. చితికిపోయేదాకా కన్నవాళ్ల కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకునేవాడు కొడుకంటే. వీడ్రా కొడుకంటే. అసలు ఆ సుబ్బు ఏ రోజైనా మేనమామకి ఇవ్వాల్సిన గౌరవం నీకిచ్చాడా?
లేదే. కన్న తల్లి కంటే డబ్బు కట్టలే ఎక్కువనుకుని భార్య కొంగు పట్టుకుని వెళ్ళిపోయాడు. నాకిద్దరు కొడుకులుంటే రామలక్ష్మణుల్లా ఉంటారు అనుకున్నాను. కానీ కానీ బాధపడద్దమ్మా. ఏదో ఒక రోజు వాడిలో మార్పు వస్తుంది. వాడే తెలుసుకొని తిరిగి మన దగ్గరకు వస్తాడమ్మా. నాకు నమ్మకం లేదురా. ఇప్పుడు నా బాధంతా నీ గురించి, విద్య గురించేరా. గొప్పింటి నుంచి వచ్చిన విద్య నలుగురికి పాఠాలు చెప్పి దేవుడి స్థానంలో ఉండే నువ్వు ఇలా రోడ్డున పడాల్సి వచ్చింది. కానీ అక్క మాత్రం పుట్టినింటికి రావటం నామోషి అనిపించిందో ఏమో. నేనిక్కడికి వస్తున్నాను అని చెప్పినా విద్య ఏ మాట మాట్లాడలేదు. కొంతమంది అంతే నిధి, మెట్టినింటికి వెళ్ళగానే పుట్టింటిని మర్చిపోతారు. మేమంటే మధ్యలో వచ్చాం సరే, కన్న తండ్రి మీరు, మిమ్మల్నైనా గుర్తు పెట్టుకోవాలి కదా మావయ్య. విద్య ఎప్పుడు ఎవరికి భారం కాకూడదు అనుకుంటుంది. ఉన్న దాంట్లో సర్దుకుపోతుంది. ఆత్మగౌరవం ఎక్కువ. అందుకే తన పేరిట ఆస్తిని కూడా వద్దనుకుంది. నిజానికి నాన్న విద్య పాట రాసిచ్చిన రోజే విద్య తీసుకునుంటే ఈ పరిస్థితి అసలు వచ్చుండేదే కాదు. జరిగింది వింటుంటే నాకే ఏదోలా ఉంది. పాపం అనుభవిస్తున్న విద్య ఎలా ఉందో ఏంటో. అమ్మ నిధి, సుబ్బు, మీరు లోపలికి వెళ్ళండి. సరే మోయ. మురళి, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. అలాగే నాన్న. పిలుస్తా పద్మా. సరేనండి. ఏంటక్క మావయ్య ఎంత ఆవేశంగా పైకి వెళ్ళాడు? బాధలో అటుండటే పైకి పోడు కదా. ఆయన గట్టి పిండం. ఎంత పెద్ద గాలివానొచ్చినా ఏనుగు నిలబడ్డట్టు కదలకుండా నిలబడతాడు. అమ్మా, మావయ్య, మనం ఉండడానికి ఏర్పాట్లు చేశాను. వెళ్దాం పదండి. అత్తయ్య పదండి. అంటే ఇదే. నమస్కారం అండి. శ్రీశైలాన్ని. మీకు ఇంకా ఎంతసేపు పట్టుదండి? మా కుటుంబం మొత్తం మీ ఇంటి ముందే ఉన్నామండి. ఇక్కడ పరిస్థితి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. త్వరగా రాగలరా అండి? వచ్చేసాను శ్రీశైలం, దగ్గరలో ఉన్నాను. అట్టయ్యండి. వచ్చేస్తున్నాడక్క. అంటావా?
విద్య ఆత్మగౌరవం గలది. కింద పడ్డ తన చెయ్యే పై చేయి కావాలనుకుంటుంది. నేనైతే వాటా తీసుకోదనే అనుకుంటున్నాను. తను తీసుకోకపోయినా కూతురు కష్టాల్లో ఉంటే ఏ తండ్రైనా కరిగిపోతాడు. ఇక మీ నాన్న గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఏదో ఒకటి చేస్తాడు. అన్నిటికీ మించి మీ అక్క రోడ్డు మీదున్నా సరే ఇంకా ఈ ఇంటి పెత్తనం తన దగ్గరే ఉంది. అవసరమైతే మన ఆస్తి కోసం మనం వెళ్లి తన ముందు చేయి చాచాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. ముందు దీన్ని మార్చాలి. అంటే నాన్న విద్యకిచ్చిన బాధ్యతను మన లాక్కోగలమా వదినా? బాధ్యతలేంటి నిధి, వాళ్ల బతుకుల్నే మార్చేసే నిజం మన గుప్పెట్లో ఉండగా మనం ఏమైనా చేయగలం. మనం మనకి నచ్చినట్టు దర్జాగా బతకొచ్చు. అన్నిటికీ మించి నేను నెక్స్ట్ వేసే ప్లాన్తో విద్యావాట ఆస్తి కూడా మన గుప్పెట్లోకొస్తుంది. అప్పుడు నువ్వు నేను సగం సగం పనిచేసుకోవచ్చు. లవ్ యూ వదినా. అమ్మా విద్య, అయినా నేను కష్టపడి సంపాదించింది నీకోసం కాకుండా ఇంకెవరి కోసం అమ్మా? మీ కూతురికి చేయాల్సిందంతా చేశారు నాన్న. ఇప్పుడు నేను ఈ ఇంటి కోడల్ని. ఇంటి కోడలు అయినా ముందు నా కూతురు అమ్మా. బిడ్డ పుట్టాక ఆడైనా మగైనా ఆ తల్లిదండ్రులకి ఇద్దరు సమానమే. వాళ్ళు సంపాదించిన ఆస్తిలో ఆ బిడ్డలకు సమానంగా వాటా ఉంటుంది. నేనేం నీకు దానంగా ఇవ్వటం లేదమ్మా. నీ హక్కుని నువ్వు తీసుకో అంటున్నాను. మేము కష్టంలో ఉన్నామని ఆస్తిని తీసుకోమంటున్నారు, కానీ కష్టంలో చేసే సాయం కూడా దానమే అవుతుంది. ఆ విధంగా మీ కూతురు చిన్నబోయేలా చేస్తున్నారని మర్చిపోతున్నారు నాన్న. కష్టంలో ఎవరి ముందో చేయి చాచకూడదని చెప్పింది నేనేనమ్మా. అలా అని నాన్న ఇచ్చింది కూడా తీసుకోవద్దని కాదు.
అయినా నిన్ను అడగటమేంటి? పెళ్లిలో నా అల్లుడికి కాళ్లు కడిగి కన్యాదానం చేశాను గాని కట్న కానుకలు ఏమీ ఇవ్వలేదు. అది ఇప్పుడు ఇస్తున్నాను అనుకోండి. నాన్న, నేను చెప్పింది వినండి. నా మాట వినని నీ మాట నేనెందుకు వినాలమ్మా? అయినా నేను నీతో మాట్లాడడం లేదు, నా అల్లుడితో మాట్లాడుతున్నాను. అల్లుడు గారు, ఇది కట్నం అనుకోండి, కానుక